ట్రంప్ దెబ్బ బాగా పనిచేస్తున్నట్టుంది. ఏదైతే ఇతర దేశాల నుండి వస్తువులు తయారు చేసి తమ దేశంలోకి తీసుకొస్తే గనక భారీ ట్యాక్సులు వేస్తామంటూ అందులో భారత్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇతర దేశాలకు ఇచ్చుకొచ్చాడు, అందులో యూరప్ దేశాలకు కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. రోల్స్ రాయ్స్ లాంటి కాస్ట్లీయెస్ట్ కార్ల వినియోగం యూరప్ సమాజంలో ఎక్కువ ఉంటుంది, అమెరికా సమాజంలో ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రంప్ వేసే టారిఫ్ల ప్రకారం అయితే ఇప్పుడున్న దాని మీద మరొక 30-40% అదనపు భారం పడుతుంటుంది. దాంతో ఇప్పుడు అతిపెద్ద కంపెనీల్లో రోల్స్ రాయ్స్ అమెరికాలోనే తన ప్లాంట్ పెట్టడానికి సిద్ధపడింది. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడే అమ్మడానికి సంబంధించినటువంటిది. ఏ దేశంలో వస్తువులు తయారు ఇప్పటిదాకా ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతుంది. ఏ దేశంలో తయారు చేసినా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం, లేదంటే ఇతర దేశాలను ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక పైన ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్లతో మళ్ళీ పాత రోజులు ఏ దేశంలో తయారు చేస్తే ఆ దేశంలోనే అమ్మడం, లేదంటే ఇతర దేశాలకైతే భారీ పన్నులతో అమ్మేటటువంటి కాన్సెప్ట్ రంగంలోకి దిగుతోంది.